తాగినప్పుడు ఎక్కుళ్ళు పుట్టినాయి ఊపిరాడకుండా. క్యాన్సర్ గురించి ఉందని గడన పడింది. మొత్తం క్యాన్సర్ కణాలు అయితే తగ్గినాయి. నా పేరు డి పెద్ద భాష. ఫస్ట్ తాగుతున్నా 5 సంవత్సరాలు బంద్ చేసిన. బంద్ చేసిన తర్వాత మళ్ళీ తాగాను. తాగినప్పుడు ఎక్కుళ్ళు పుట్టినాయి ఊపిరాడకుండా. దానివల్ల హాస్పిటల్కు పోయింటే వాళ్ళు మాది చాలమారి నుంచి పొద్దుటూరికి చిన్న రిపోర్టుకు పంపించినారు. ఆయన ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఇది మాకు అర్థం కాలేదు, ఇట్లా కర్నూలుకో ఇట్లా పోండి నంద్యాలకు అన్నారు. అంటే నంద్యాలకు వచ్చి చూపించినాం మేడం. ఆడ చూపించినాక ఆడ మా దగ్గర గురించి ఇది అంతగా మాకు అర్థం కాలేదని కర్నూలుకి పంపించినారు. కర్నూలులో సుద్దార రక్తంతో దాన్ని పరీక్ష చేసినాక ఉంది అని అప్పుడు చెప్పిండ్రు మేడం. క్యాన్సర్ గురించి ఉందని గడన పడింది. ఈ ఎక్కుళ్ళు తగ్గనీకి కర్నూలులో 3 రోజులు మామూలుగా బాటిల్ పెట్టి ఎక్కించినారు. తగ్గిన తర్వాత ఈ రిపోర్ట్లన్నీ తీసి మళ్ళా ఇక్కడికి వచ్చేసిన పునర్జన్మ హాస్పిటల్కు మెడిసిన్ వాడాలని వచ్చినా ఇది 4వ వాటర్ వాడడం. ఈ మాత్రలు మింగడంతో మళ్ళీ ఇప్పుడు డాక్టరు నాకు అప్పుడు ఫస్ట్ అన్నం తినలేకున్నాను. కొంచెం తింటే కడుపు ఉబ్బరం అట్లా ఇట్లా వచ్చనేది. ఇప్పుడు 4వ సారి వాడాలకు అన్నం బాగానే ఆకలి అవుతుందమ్మ, ఎక్కువ తింటున్నాను. ఇంక పునర్జన్మ మంచిగా జరిగింది. నాకైతే బాగా అయింది. అక్కడికే పోండి అని చెప్తాం.